హలో అండి, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి బియ్యం రవ్వతోటి సింపుల్గా పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అండి ఈ వీడియోలో. ఇది వచ్చి మన ట్రెడిషనల్ రెసిపీ అనండి, చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీనికోసం నేను శ్రీలలిత వారిది బియ్యం రవ్వ అయితే తీసుకున్నా అండి. దీనికోసం ముందుగా ఒక గ్లాసు రవ్వనైతే కొలుచుకుంటున్నా అండి. ఒక గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసుల వాటర్ కొలత అండి. మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బియ్యం పిండిని ఉడికించుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ప్రెషర్ కుక్కర్ని పెట్టానండి. దాంట్లో 2 గ్లాసుల వాటర్ అయితే నేను తీసుకుంటున్నానండి. దాంట్లోనే పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నానండి. దాంట్లోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండి. ఆయిల్ వేసి ఉడికించుకోవడం వల్ల బియ్యపు రవ్వ అనేది పొడి పొల్లాడుతూ వస్తుంది అనమాట అండి. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది ఇలా బాగా మరిగించుకోవాలండి. కొంచెం చిన్న చిన్న బుడగల్లా వస్తాయి కదా, అలా వచ్చే వరకు మరిగించుకున్న వాటర్లో మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యపు రవ్వని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ని ఇలాగ మూత వేసుకొని ప్రెషర్ కుక్కర్ని ఒక 2 విజిల్స్ వరకు వచ్చే వరకు ఉంచుకొని ఉడికించుకోవాలండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని పక్కకు పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు మన పులిహోర తాలింపు కోసము సెపరేట్గా ఒక కళాయి అయితే తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండి. దీంట్లో ముందుగా మన టేస్ట్కి సరిపడా, కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను అండి. మాకైతే ఒక 5-6 అయితే సరిపోతుంది. సో దానికి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుని దీన్ని వేసుకుని ముందుగా పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత దాంట్లో పట్టు వలిచిన పల్లీలను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అండి. పల్లీలు అనేవి ఫస్ట్ డ్రై ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ వచ్చేసి మినప్పప్పు, ఒక స్పూన్ వచ్చేసి శనగపప్పు, ఒక స్పూన్ కొంచెం తక్కువగా జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకొని వీటిని ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో 2-3 ఎండుమిర్చిని అయితే తీసుకుని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి. అలాగే మనకు కొంచెం టేస్ట్ కోసము హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఇంగువ వేసుకుంటున్నానండి. ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకునేసి వీటన్నిటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము కుక్కర్ని ప్రెజర్ తీసేసుకున్న తర్వాత మనకి బియ్యం పిండి బాగా కంప్లీట్గా చల్లారాలండి. చల్లారిన తర్వాతనే మనం ఈ తాలింపు అనేది వేసుకోవాలి. మనకు బియ్యం పిండి ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. కానీ 2 విజిల్స్ వస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అలాగే మాడు పట్టడం కానీ ఏముండదు. కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకోవడం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ కూడా వస్తుందండి. మనకి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నాను కదండి అలాగా. ఇప్పుడు ఈ బియ్యపు రవ్వ అనేది ఉడికింది బాగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్న దాన్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. దీనికోసం లాస్ట్లో మనము నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటున్నామండి. ఒక పెద్ద గ్లాసు బియ్యపు రవ్వకి ఒక ఫుల్ నిమ్మకాయ, అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క సరిపోతుందండి. ముందుగా ఒక కాయ నిమ్మరసాన్ని ముందుగా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే మనకి ఇంకొక హాఫ్ చెక్క నిమ్మకాయ ఉంటుంది కదండి, దాంట్లో మనకి ఎంత సాల్ట్ అయితే కావాలో అది వేసుకొని అది కూడా అప్పుడు ఆ నిమ్మరసాన్ని దీంట్లో వేసి కలుపుకోవడం వల్ల మనకి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా టేస్ట్కి తగ్గట్టు సరిపోతుంది అనమాట అండి. వీటన్నిటిని మనము బాగా కలుపుకోవాలండి. అంతే, సింపుల్గా మనకి బియ్యపు రవ్వతోటి పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. బియ్యంతో చేసుకునేది కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీన్ని మనం పూజలప్పుడు సింపుల్గా చేసుకోవడానికి కానీ మన రోజు డైలీ టిఫిన్స్ తిన్నప్పుడు దీన్ని కూడా ఒక రోజు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మా వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్, షార్ట్స్ మీకు నచ్చితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.